సమయం రాత్రి 2 గంటలయ్యింది. హైవే మీద అన్ని వైపులా చీకటి. రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే 65. ఈ రోడ్డును అందరూ ఎండ పడగానే దాటుతారు. రాత్రి 2 గంటలకు ఈ రోడ్డు మీద ఒంటరిగా వెళ్లే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? కానీ అర్జున్ కి ఆ రోజు ఉంది. ఈ కథ అతని గురించి, అతను చూసిన దాని గురించి, అతనికి అర్థమైన నిజం గురించి. ఆ నిజం మీకు వింటే నిద్ర పట్టదు. అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్ లో ఉండి పనిచేస్తాడు. విజయవాడలో ఉన్న అమ్మ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఒంట్లో బాగోలేదు అని. అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్ దొరకలేదు. ఫ్లైట్ మిస్ అయింది. చివరికి తన పాత ఇన్నోవా కార్ తీసుకుని రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరాడు అర్జున్. ఒంగోలు దాటాక నెమ్మదిగా నిర్జన ప్రాంతాలు మొదలయ్యాయి. ఎఫ్ఎం సిగ్నల్ పడిపోయింది. మొబైల్ నెట్వర్క్ సగం తగ్గింది. రోడ్డు మీద అప్పుడప్పుడు ఒక లారీ తప్ప మరేమీ వాహనాలు లేవు. రాత్రి 1:30 అయ్యింది. అర్జున్ కి కాసింత నిద్ర మొదలైంది. అతడు కారును రోడ్ సైడ్ లో ఆపాడు. కాసేపు ముఖం కడుక్కుందామని పెట్రోల్ బంక్ వెతికాడు. దూరంగా ఒక వెలుతురు కనిపించింది. అర్జున్ కారును అక్కడికి తీసుకెళ్లాడు. అది పెట్రోల్ బంక్ కాదు, ఒక పాత టీ స్టాల్. ఒక బల్బ్ వేలాడుతుంది. లోపల ఒక ముసలి తాత కూర్చున్నాడు. అర్జున్ కారు దిగాడు. ఒక టీ అడిగాడు. ముసలాయన ఏమీ మాట్లాడలేదు. మెల్లగా లేచి టీ పెట్టించాడు. అర్జున్ తాతని ఇలా అడిగాడు, ఇంత రాత్రి పూట ఒంటరిగా ఉన్నారేమిటి అని. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను బాబు. ఈ రోడ్డు నన్ను వదలదు. నేను ఈ రోడ్డుని వదలను. ముసలాయన అర్జున్ తో ఇలా అన్నాడు. బాబు ఇప్పుడు వెళ్ళొద్దు. అర్జున్ ఇలా అడిగాడు, ఏమైంది తాత, ఎందుకు అని. తాతయ్య ఈ రోడ్డు అదే చెప్తోంది. ఒక్కసారిగా అర్జున్ శరీరం మొత్తం గంటగా అయ్యింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను వెనక్కి తిరిగి చూడాలని ఉంది, కానీ మాటలు భయపెట్టాయి. రాత్రి అంతా ముసలాయన మాటలు గుర్తొచ్చాయి. రాత్రి 2 గంటల తర్వాత కొందరు కనిపిస్తారు బాబు అని. అర్జున్ మనసులో రకరకాల ఆలోచనలు పరిగెత్తాయి. అతడు ధైర్యం చేసి నిదానంగా రివర్స్ వ్యూ మిర్రర్ లో చూశాడు. ఆమె ఇంకా అక్కడే ఉంది. కళ్ళు మూసుకొని ఉంది. గొనగడం ఆగింది. అర్జున్ కి కాస్త ధైర్యం వచ్చింది. బహుశా మానసిక రోగి అయ్యి ఉంటుంది అని అనుకున్నాడు. తనతో మాట్లాడాలి అనుకున్నాడు. మీ పేరేమిటి అని అడిగాడు. సమాధానం లేదు. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఫోన్ చేయనా అని అడిగాడు. సమాధానం లేదు. అర్జున్ కి చిరాకు వచ్చింది. కారు నెమ్మదించాడు. ఒక చోట ఆపాడు. చూడండి, మీరు మాట్లాడకపోతే నేను ముందుకు వెళ్ళలేను. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగాడు. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే అతని ఫోన్ మోగింది. తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. అర్జున్ హలో అన్నాడు. అవతలి వైపు నుండి ఒక స్త్రీ గొంతు, మీరు సురక్షితంగా ఉన్నారా? మీరెవరు? నేను రోడ్ సేఫ్టీ పెట్రోలింగ్ అధికారిని. మీ కార్ నెంబర్ కెమెరాలో కనిపించింది. మీరు దాదాపు 30 నిమిషాల నుండి ఒకే చోట నిలబడ్డారు. ఏమైనా ప్రాబ్లం ఉందా? నా కారులో ఒక స్త్రీ ఎక్కింది. ఇప్పుడు కనిపించడం లేదు. అవతలి వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. మీరు ఇప్పుడున్న మైల్ స్టోన్ నెంబర్ చెప్పండి అని అడగ్గా అర్జున్ కారు బయటకు వచ్చి మైల్ స్టోన్ చూశాడు. నేషనల్ హైవే 65 KM 214. మళ్లీ నిశ్శబ్దం. ఈసారి ఎక్కువసేపు. మీరు అక్కడ ఉండండి, మేము వస్తున్నాం. వచ్చాయి. ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ దిగాడు. పేరు రాఘవేంద్ర. మీరు ఆమెను కారులో ఎక్కించుకున్నారా? అర్జున్ అవునండి. తెల్లటి చీర, జుట్టు విరవేసుకుంది. KM 21 దగ్గర ఎక్కించుకున్నాను అని అన్నాడు. ఇన్స్పెక్టర్ ముఖం మారింది. మీతో ఏమైనా మాట్లాడిందా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవునండి, వెనక్కి తిరిగి చూడకు అని గొనిగింది అని అర్జున్ అన్నాడు. మీరు అదృష్టవంతులు. అర్జున్ మీరేం మాట్లాడుతున్నారు అని అడగ్గా ఇన్స్పెక్టర్ తన ఫోన్ లో ఒక ఫోటో చూపించాడు. తెల్లటి చీర, విరబూసుకున్న జుట్టు, అదే ముఖం. ఆమె పేరు సుజాత. 3 సంవత్సరాల క్రితం ఇదే చోట యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఆమె మరణించింది. ఆమె కేసు ఇంకా మా ఫైల్స్ లోనే ఉంది. అర్జున్ నోటి నుండి మాటలు రాలేదు, కానీ ఆమె నా కారులో ఉంది, నేను చూశాను అని అన్నాడు. మీరు చూసింది నిజమే, కానీ ఆమె కనుమరుగు కావడం నిజమే. ఈ KM 210 నుండి 215 మధ్య రాత్రి 2 నుండి 3 మధ్య చాలా సార్లు ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయి మాకు. అర్జున్ కి ఒళ్ళు జలగరించింది. అయితే ఆమె ఇక్కడ ఎందుకు ఉంది? ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత మెల్లగా అన్నాడు, 3 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో ఆమె మాత్రమే చనిపోలేదు. ఆమె 4 ఏళ్ల కూతురు కూడా చనిపోయింది. ఆ పిల్ల శవం ఇంకా దొరకలేదు. ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ అయిన కారు ఇక్కడి నుండి 500 మీటర్లు పట్టుకుపోయింది. డ్రైవర్ తప్పించుకున్నాడు. ఆ డ్రైవర్ ఇంతవరకు పట్టుబడలేదు. ఆమె వెనక్కి తిరిగి చూడకు అన్నది నిన్ను కాదు, మరి ఎవరికి? ఆమె తన కూతురికి చెప్తోంది. ఎందుకంటే ఆ పిల్ల ఇంకా ఆ యాక్సిడెంట్ సీన్ దగ్గర ఉందని ఆ దయ్యం నమ్ముతోంది. అర్జున్ కళ్ళు నీళ్లతో నిండాయి. ఇన్స్పెక్టర్ అర్జున్ కి ఒక ఫైల్ చూపించాడు. ఆ ఫైల్లో యాక్సిడెంట్ సంబంధించిన ఫోటోలున్నాయి. కారు నెంబర్ ఉంది. అర్జున్ ఆ కారు నెంబర్ చూశాడు. అతని శ్వాస ఆగింది. ఆ కారు నెంబర్ అతనికి తెలుసు అని అన్నాడు. 3 సంవత్సరాల కారు నెంబర్ చూశాడు. అతని శ్వాస ఆగింది. ఆ కార్ నెంబర్ అతనికి తెలుసు అని అన్నాడు. 3 సంవత్సరాల క్రితం అతడు ఈ కారును అమ్మాడని, యాక్సిడెంట్ జరిగిన కారు అతనిదని,
కానీ ఇది కాదు ట్విస్ట్. ఇన్స్పెక్టర్ మరో పేజీ తిప్పాడు. అందులో డ్రైవర్ వివరణ ఉంది. ఆ రాత్రి కారు నడిపినది ఆ డీలర్ కాదు, ఆ డీలర్ కి కారు అమ్మిన వ్యక్తి. అర్జున్ తన పేరు చదివాడు. 3 సంవత్సరాల క్రితం ఆ రాత్రి అర్జున్ ఆ కారు నడిపాడు. అతనికి ఏమీ గుర్తులేదు, కానీ పోలీస్ ఫైల్లో ఎవిడెన్స్ ఉంది. అతను డీలర్ కి కారు అమ్మడానికి ముందే యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతను పానిక్ లో కారును అమ్మేశాడు. అతని బ్రెయిన్ ఆ మెమరీని పూర్తిగా మాయం చేసింది. ఈ కథలో అర్జున్ అమాయకుడు కాదు, విలన్ కాదు. అతనికి తెలియకుండా చేసిన పని అతని మనసే దాచింది. అందుకే ఆ స్త్రీ అతని కారులోనే ఎక్కింది. అందుకే ఆమె అతనికే కనిపించింది. సుజాత ఆత్మ తన హంతకుడిని చేరుకుంది. స్నేహితులారా, ఈ కథ భూతం ఉంది, కానీ అస్సలు భయం భూతం కాదు. అసలు భయం ఏమిటంటే మన తప్పులను మన మనసే మనకు దాచుతుంది. మనం చేసిన చెడుని మనం మర్చిపోతూ ఉంటాం. మనం హత్య చేసిన వారిని మనం గుర్తుపట్టడం మానేస్తాం, కానీ వారు మనల్ని మర్చిపోరు. రాత్రిపూట హైవే మీద ఒంటరిగా ప్రయాణం చేయడం డేంజరస్. ఇది పారానార్మల్ కాదు. డ్రంకన్ డ్రైవర్స్, యాక్సిడెంట్స్, దొంగతనాలు ఇవే రియల్ డేంజర్స్. ఈ కథ మీకు ఒక మెసేజ్ ఇస్తుంది. మీరు చేసిన తప్పు మీరు మర్చిపోయిన జీవితం మీకు గుర్తు చేస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, కామెంట్ లో చెప్పండి. ఈ కథలో మీకు ఏ మూమెంట్ అత్యంత భయంగా అనిపించింది? అది జూన్ 2023 ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా. చెరుకు చేల మధ్య ఒక శవం దొరికింది. ఉరి వేసి చంపేశారు. అది కూడా ఆమె చీరతోనే. అది మొదలు. తర్వాత మరో శవం, మళ్ళీ మరో శవం. 14 నెలల్లో 9 మంది మహిళలు. అదే పద్ధతి, అదే చోటు, అదే ధైర్యాన్ని చేతులు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక అడవి మనిషి గురించి, ఒక స్త్రీ దేశి గురించి. ఉత్తరప్రదేశ్ లోని 14 నెలలు టెర్రర్ సృష్టించిన కుల్దీప్ గంగ్వార్ గురించి. మొదటి శవం దొరికింది జూన్ 5, 2023 బరేలీ జిల్లాలోని షాహి మరియు షిష్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒక మహిళ పేరు కుష్మా ఖజూరియా గ్రామానికి చెందినది. పొలం పని చేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె శవం చెరుకు చేలో దొరికింది. ఉరివేసి చంపారు. అది కూడా ఆమె ధరించిన బట్టలతోనే. పోలీసులకు అనుమానం వచ్చింది, కానీ ఒంటరి సంఘటన అని అనుకున్నారు. తర్వాత రెండవ శవం, తర్వాత మూడవ శవం. జూలై 22, 2023 వీరావతి. అక్టోబర్ 31 మెహమూద్దాన్. నవంబర్ 20